కొంతకాలంగా నా మీద వస్తున్న దుష్ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సమావేశం నిర్వహించడం జరుగుతుంది. నా పక్కన లేఅవుట్ వేస్తున్న ఒక వ్యక్తి కానీ ఇంకెవరైనా కానీ కొంతమంది నా మీద దుష్ప్రచారం చేయాలని తపనతో నిన్నటికి నిన్న శక్తి అనే పేపరు, తర్వాత జమీన్ రైతు అనే పేపర్లో వచ్చిన కథనాన్ని మీకు వినిపిస్తున్నాం. ఈ లేఅవుట్కి నుడా అనుమతులు లేవు. నుడా అనుమతులకి అప్లికేషన్ పెట్టున్నాం. నుడా అనుమతులు ఇంకా రాలా. సుమారు 8 పారుదల కాలువలను తన లేఅవుట్లో కలిపేసుకున్నాడు. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే 8 పారుదల కాలువలను నేను కలిపేసుకొని ఉంటే నేను ఎక్కడికైనా వచ్చేదానికి సిద్ధం. మీరు అధికారులను సంప్రదించే రాశారా? ఇరిగేషన్ సంప్రదించారా? సర్వేర్ మండల సర్వేని కానీ సంప్రదించి మీ దగ్గర వాళ్ళ దగ్గర వివరణ తీసుకున్నారా? మీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా 8 కాలువలు ఉన్నట్టు? ఇదేంటిది? నుడా పర్మిషన్ కోసం నేను పెట్టుకున్న అప్లికేషన్ 10,000 రూపాయలు చలానా కట్టాను. వాళ్ళు ఇచ్చిన నెంబరు BA నెంబరు 11050003 LP నుడా 2026. ఇదే నెంబర్ పూర్తయిన తర్వాత నాకు TLP నెంబర్ వస్తుంది. సో నుడా వాళ్ళు నాకేం చెప్పారంటే అప్పటిదాకా మీరు బోర్డు పెట్టడానికి లేదన్నారు కాబట్టి నేను బోర్డు తీసేసాను. ఒక్కసారి మీరందరూ ఒక కమిటీగా ఏర్పడి నా లేఅవుట్ని విజిట్ చేయండి. నేనే దగ్గరుండి తీసుకెళ్తా. కాలువకి బఫర్ జోన్ పెట్టా. కాలువ మండల సర్వేని పిలిపించి సర్వే చేయించి కాలువ ఎంత వస్తుందో కాలువ తీసుకొని కాలువకి అటు ఇటు బఫర్ జోన్ పెట్టి బఫర్ జోన్ వదిలేసి అక్కడి నుంచే ప్లాటింగ్ చేస్తున్నాను. నేను ఈరోజు వరకు ప్లాట్లో రాళ్ళు నాటలేదు. నేను పని చేసుకుంటున్నాను అంతే. ఎందుకంటే నాకు TLP నెంబర్ వచ్చేదాకా నేను ప్లాటింగ్ చేయను. మేము ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నా. ఈ లేఅవుట్లో ఒక ప్లాట్ నేను అమ్ముంటే నేను దేనికైనా సిద్ధం. ఎమ్మెల్యే నా సామాజిక వర్గానికి చెందడం నేను చేసిన నేరమా? ఆముదాలు దీన్ని పెద్ద వేసిన 16 ఎకరాల లేఅవుట్పై విజిలెన్స్ అధికారులు ఇటీవల విచారణ నిర్వహించారు. మీకు విజిలెన్స్ అధికారులు ఏమైనా చెప్పారా? నా లేఅవుట్లోకి వచ్చినట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? విజిలెన్స్ అధికారుల దగ్గర మీరు ఏమైనా వివరణ తీసుకున్నారా? లేదు. విజిలెన్స్ అధికారులు వస్తున్నారనే సమాచారం తెలుసుకుని తన లేఅవుట్లో ఉన్న బోర్డును హడావిడిగా తొలగించేశాడు. విజిలెన్స్ అధికారులు వచ్చారా? వచ్చినట్టు నిరూపించండి. ఇలా ఉండగా ఈ రియల్ ఎస్టేట్లో అక్రమాలను విచారించేందుకు విజిలెన్స్ అధికారులు రాగా వారికి స్థానిక తహసీల్దార్ సహకరించలేదని తెలిసింది. ఇదే మాట మీరు పోయి తహసీల్దార్ని అడగండి. ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? నా లేఅవుట్ గురించి విచారించడానికి విజిలెన్స్ అధికారులు వచ్చారా? ఆయన సహకరించలేదా? దాని గురించి మీరు అడగండి. నేను సహకరిస్తా. స్క్రిప్ట్ ఒకరిదే, పేరాలు అటు ఇటు మారిని. ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేస్తున్నారు. దీంట్లో ఏం అక్రమాలు ఉన్నాయి? ఏం అక్రమాలు చేశాను? ఏ నీటి పారుదల కాలువలు ఆక్రమించాను? ఏం అక్రమాలు జరిగినాయి? ఏ రైతులు కడుపు కొట్టాను? ఒక రైతన్నా మీకు వచ్చి కంప్లైంట్ చేశాడా? నేను కాలువ తీసా. పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఓకే, చెప్తున్నానండి. ఇప్పుడు మీరు అదే ఇదండి ఇరిగేషన్ కాలువ. ఇది ఇరిగేషన్ కాలువ తీయలేదని పేపర్లో వేసినందువల్ల నేను స్పందించి తీసానని చెప్తున్నారు కదా. అదే ఈనాడు సగం వరకే కాలువ ఎందుకు తీశాడు శ్రీధర్ రెడ్డి అని ఎందుకు వార్త రాయడం లేదు? నేను సగమే తీసా పంట కాలువ. మిగతా సగం గోకుల్ కృష్ణ లేఅవుట్లో పోతుంది. నా సైట్లోనే తీశాను. దానికి బఫర్ జోన్ పెట్టాను. ముందంతా బఫర్ జోన్ పెట్టాను. ఇక్కడ వరకు పెట్టాను. మిగతాది కాలువ వదిలేస్తున్నా. ఇదే ఎందుకు రాయరు? కాలువ సగం తీసి వదిలేసాడు శ్రీధర్ రెడ్డి, మిగతా తీమని ఇరిగేషన్ వాళ్ళని అడగండి. మొత్తం కావాలి కదా కాలువ. సగం కాలువ తీసినందువల్ల ఉపయోగం లేదు కదా. రేపు నీళ్లు పోవాలంటే మొత్తం కాలువ ఉండాలి. ఇరిగేషన్ కాలువ పై నుంచి వచ్చే నీళ్ళు అన్నీ పోవాలంటే మొత్తం కాలువ ఉండాలి. నా సైట్లో పోయే కాలువ వరకు నేను తీశాను. మిగతాది కూడా తీపిచ్చండి. నా దాంట్లో అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అని రాసి నేను ప్లాటింగ్, ఇది నా ప్లాట్ బ్లూ ప్రింట్ మాత్రమే. నేను ఎవరికైనా ఒక్క ప్లాట్ అమ్ముంటే, ఒక్క ప్లాట్ రిజిస్టర్ చేసి ఉంటే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నా దగ్గరికి కానీ తెస్తే మొత్తం లేఅవుట్ వదిలేసి నేను వెళ్ళిపోతా. నా పక్కన ఉన్న వ్యక్తి 2 ఎకరాలు 3 ఎకరాల్లో లేఅవుట్ వేసాడు. దానికి నుడా అనుమతులు లేవు, ఏమీ లేవు. 4 ప్లాట్లు అమ్మేశాడు. 6 ప్లాట్లు అమ్మాడు. 6 ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, ప్లాట్ నెంబర్ 7, 8 రిజిస్ట్రేషన్ చేశాడు. సరే, దీంట్లో ఎంత నీటి ఇరిగేషన్ కాలువ ఆక్రమించాడో, దీంట్లో ఎంత ఇరిగేషన్ కాలువ పక్కన బఫర్ జోన్ ఉంటుంది ఆక్రమించాడో మీరు తెలుసుకోండి. ఎట్లా అమ్మాడు? దీనికి నుడా అనుమతులు ఉన్నాయా? గోకుల కృష్ణ డెవలపర్స్ అనే పేరుతోటి లేఅవుట్ వేసి 6 ప్లాట్లు అనధికారికంగా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. సో ఆ ప్లాట్లో కూడా అనధికారికంగా ఇరిగేషన్ కాలువలు, దానికి సంబంధించిన బఫర్ జోన్లు ఉన్నాయి. మీరు ఎవరి చేతనే అధికారికి చెప్పి ఎంక్వైరీ చేయించగలరా? చేయించండి. పంట కాలువలు ఆక్రమించున్నా, ఇంకేదైనా ల్యాండ్ ఆక్రమించున్నా దేనికైనా సిద్ధం.
అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.